హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 యొక్క ఆన్సర్ కీ అనేది వచ్చేసిందనమాట. ఇంకా ఎవరైనా ఆన్సర్ కీ అనేది చెక్ చేసుకోకుంటే మాత్రం డైరెక్ట్గా వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా మీకు అఫీషియల్ లింక్ అనేది అక్కడ ప్రొవైడ్ చేశాను అనమాట. ఆ లింక్ నుంచి మీరు ఎంటర్ అయ్యి రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ వెబ్సైట్ లింక్ అనేది తీసుకొని మీరు డైరెక్ట్గా మీకు స్కోర్ క్యాలిక్యులేటర్ యొక్క లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను అనమాట. మీరు మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ లింక్లోకి వెళ్ళి మీరు అక్కడ మీకు ర్యాంక్ మిత్ర లింక్ అనేది ఉంటుందన్నమాట. అందులోకి వెళ్ళి మీకు రెస్పాన్స్ షీట్ యొక్క లింక్ అనేది మీరు ప్రొవైడ్ చేసినట్టయితే మీకు మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఆ మార్క్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది అనేది మాట్లాడదాము. ఎందుకంటే ఇది విత్ ప్రూఫ్తో చెప్తున్నాను నేను. ఎందుకంటే నార్త్ వాళ్ళవి మొత్తం స్కోర్ కార్డ్స్ అన్నీ చూసిన తర్వాతనే నేను చెప్తున్నాను. అది కూడా ఫుల్ డేటాతోనే తీసుకొని నేను చెప్తున్నాను అనమాట. ఊరికనే అయితే చెప్పడం లేదు. ఈసారి అయితే మార్క్స్ అనేటివి హై అనేటివి ఉన్నాయన్నమాట. మొత్తం క్లియర్ కట్గా మాట్లాడదాము కట్ ఆఫ్ గురించి, కాబట్టి ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. అలానే మనం రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, అలానే పీఈటీ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మనకి పీఈటీకి ఒక కట్ ఆఫ్ ఉంటుందా లేదంటే ఓవరాల్ కట్ ఆఫ్ అనేది ఒకటే ఉంటుందా, మొత్తం అంతా క్లియర్ కట్గా ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడేద్దాము. కాబట్టి ఈ వీడియోని మాత్రం ఎవరైనా మిస్ చేయకుండా క్లియర్ కట్గా చూడండి. ఈ వీడియోని ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా మీకు డైరెక్ట్గా మీరు కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. మీరు కానీ స్కోర్ కార్డ్ అనేది చెక్ చేసినట్లయితే మీ మార్క్స్ అనేవి కమెంట్ రూపంలో తెలపండి. విత్ మీ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, యూఆర్ఆ అనేది కమెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. దాన్ని బేస్ చేసుకుని నేనే డైరెక్ట్గా మీకు కమెంట్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకుండా, ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. అలానే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యారో ప్రతి ఒక్కరికి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనము కొన్ని స్కోర్స్ కార్డ్స్ అనేటివి చూద్దాము. అప్పుడే మీకు క్లియర్ కట్గా ఐడియా వస్తుంది ఎంత కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనేది. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మీకు జనరల్ సైన్స్ అనేది ఉందన్నమాట. జనరల్ సైన్స్లో చాలామందికి మార్క్స్ అనేవి తగ్గినాయి అన్నమాట. ఈసారి రీజనింగ్లో అవుట్ ఆఫ్ వచ్చినాయి ప్రతి ఒక్కరికి. ఎవరైతే బాగా రాశారో ప్రతి ఒక్కరికి అవుట్ ఆఫ్ అనేటివి వచ్చినాయి అన్నమాట. అలానే మ్యాథమెటిక్స్లో కూడా చాలా మార్క్స్ అనేటివి వచ్చాయి. మనకి మెయిన్గా పోయిండేదంటే కరెంట్ అఫైర్స్లో చాలామందికి పోయినాయి. ఎవరైతే కరెంట్ అఫైర్స్లో పోయినాయో వాళ్ళు బాధపడొద్దండి. ఎవరైతే జనరల్ సైన్స్లో పోయినాయో వాళ్ళు ఖచ్చితంగా బాధపడాల్సిండేదే. ఎందుకంటే జనరల్ సైన్స్ వల్లనే ఇప్పుడు కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎవరే కానీ చేయలేదు. జనరల్ సైన్స్ అనేది ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకే ఎక్కువ మార్క్స్ అనేవి వచ్చినాయి ఈసారి మాత్రం. ఇక్కడ ఒకరికి చూసినట్టయితే 70.73 మార్క్స్ అనేవి వచ్చాయి. ఇంకొంతమందికి నార్త్ వాళ్ళు చెక్ చేసినట్టయితే ఇక్కడ 68.7 అనేవి వచ్చినాయి అన్నమాట. చూడొచ్చు మీరు 77.3 వచ్చినాయి, 74 వచ్చినాయి, కొంతమందికి 73 వచ్చినాయి, చాలామందికి 70 అబోవ్నే వచ్చాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు 84 వచ్చాయి. ఇక్కడ చెక్ చేసినట్టయితే మీరు కరెంట్ అఫైర్స్లో 10 మార్క్స్ వచ్చినాయి, జనరల్ సైన్స్లో వచ్చేసరికి 22, రీజనింగ్లో 28, మ్యాథమెటిక్స్లో 23 వచ్చాయి. ఓవరాల్ వచ్చేసరికి 84 మార్క్స్ అనేవి వచ్చాయి చెన్నై జోన్ ఉండే వాళ్ళకి. అలానే కొంతమందికి 77 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చాయి. అలానే ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కరికి 70 అబోవ్నే వచ్చాయి అన్నమాట నార్త్ వాళ్ళకి. సో ఇప్పుడు కట్ ఆఫ్ అనేది క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి రీసెంట్గా జరిగిన ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్కి వేకెన్సీస్ వచ్చేసరికి 8,000 వేకెన్సీస్ ఉంటే మనకి 58,000 అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్నారనమాట. అప్రాక్సిమేట్లీ మనకి ఒక్క పోస్ట్కి 700+ మెంబర్స్ అనేది కాంపిటీషన్ ఉన్నారు. దానికి మనకి కట్ ఆఫ్ అనేది 79 అనేది పోయిందనమాట. కట్ ఆఫ్ అనేది అది యూఆర్కి. అలానే మనకి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి చూసుకున్నట్టయితే మనము వేకెన్సీస్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి, అలానే అప్లికేషన్స్ అనేటివి చాలా ఎక్కువ ఉన్నాయి. 63 lakh అప్లికేషన్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి పర్ పోస్ట్ మనకి 1800+ కాంపిటీషన్ అనేది ఉంది కాబట్టి దానికి కట్ ఆఫ్ అనేది ఇంకా ఎక్కువ పోయిందనమాట. 8+ అనేది పోయిందనమాట యూఆర్కి వచ్చేసరికి మనకి. కాబట్టి ప్రతి ఒక్క జోన్కి యావరేజ్ తీసుకుంటే మనకి 79, 80 అనేది పడింది అనమాట ఎన్టీపీసీ యూజీకి. ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసరికి 32,000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అప్లికేషన్స్ కూడా చాలా హెవీగా వచ్చాయి అన్నమాట. దీంతో చూసుకుంటే మనకి డబల్ వచ్చినాయి అన్నమాట. ఎన్టీపీసీ కంటే డబల్ వచ్చినాయి కాబట్టి అప్లికేషన్స్ ఎక్కువ, వేకెన్సీస్ ఎక్కువే అన్నమాట.
పర్ పోస్ట్ కాంపిటీషన్ వచ్చేసరికి మనకి జస్ట్ 300+ అనమాట. కాబట్టి 300+ కాబట్టి మనకి కొంతమందికి చాలా ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా మనము ఎక్కువ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదనమాట. మనకి ఎంత తిరిగి వద్దన్నా కూడా రా మార్క్స్ అనేటివి ఇప్పుడు మనకి రా మార్క్స్ అనేటివి యూఆర్కి వచ్చేసరికి 70+ వచ్చినా కూడా అప్రాక్సిమేట్లీ 70 అనేది గ్రౌండ్ తీసుకుంటాం అనమాట. ఆ బేస్కి +or-2 అనేది కట్ ఆఫ్ అనేది వస్తుందన్నమాట. 70 అంటే 72+ వచ్చిందంటే ఫుల్ సేఫ్, లేదు 70 అప్రాక్సిమేట్లీ 70 వచ్చినా కూడా మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట. పీఈటీ క్వాలిఫై అయితే ఈజీగా అయిపోతారు. నేను జాబ్ సేఫ్టీగా ఉండటానికి కట్ ఆఫ్ అనేది చెప్తున్నాను. పీఈటీ కట్ ఆఫ్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి యూఆర్కి వచ్చేసరికి మనకి యూఆర్కి కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మినిమం 70+ అనేది రా స్కోర్ ఉండాలన్నమాట. ఓబీసీకి వచ్చేసరికి 65+ అనేది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 63+ ఉంటే సరిపోతుందన్నమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎవరైతే ఎస్సీ ఉంటారో వాళ్ళకి 60+ అనేది మినిమం ఉండాలన్నమాట. ఎస్సీ వాళ్ళకి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 55+ అనేది ఉందంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట. ఖచ్చితంగా మీకు పీఈటీ క్వాలిఫై అయిపోతారు. జాబ్ కూడా ఈజీగా రావడానికి అవకాశం ఉందన్నమాట. పీఈటీ అనేది మీరు క్లియర్ చేసినారంటే సెలక్షన్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు పీఈటీకే క్వాలిఫై కావాలి నేను ఫస్ట్, దాని తర్వాత సంగతి తర్వాత అనుకుంటే పీఈటీకి మనకి 1:3 రేషియోలో తీస్తారనమాట. ఒక్క జాబ్ ఉంటే 3 మెంబర్స్ని పిలుస్తారు, 2ని డిస్క్వాలిఫై చేస్తారు, ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారనమాట. అది కూడా మెరిట్ లిస్ట్లో ద్వారా సెలక్షన్ తీసుకుంటారు. ఇక్కడ మనకి పీఈటీకి మినిమం మార్క్స్ అనేటివి రావాలనుకుంటే మీకు జస్ట్ 2 to 3 మార్క్స్ అనేది డిఫర్ చేసుకోవచ్చు అనమాట. యూఆర్కి వచ్చేసరికి 68+ అనేది ఉండాలి. ఓబీసీకి వచ్చేసరికి మనకి 63+ అనేది ఉండాలన్నమాట. అలానే మనకి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 61+ అనేది ఉండాలి. ఎస్సీకి వచ్చేసరికి మనకి 56+ ఉంటే సరిపోతుంది. ఎస్టీకి వచ్చేసరికి 53+ ఉంటే సరిపోతుంది అనమాట. ఇది జస్ట్ పీఈటీ క్వాలిఫై అవ్వడానికి రా స్కోర్ అనమాట ఇది. ఇప్పుడు మళ్ళీ హార్డ్ షిఫ్ట్ ఉంటుంది, ఈజీ షిఫ్ట్ కూడా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి అప్రాక్సిమేట్లీ 4 to 5 మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట. బోనస్ మార్క్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏవైతే క్వశ్చన్స్ రాంగ్గా ఉంటాయో దాన్ని అబ్జెక్ట్ చేసుకోవచ్చు. మీరు అబ్జెక్ట్ చేయాలంటే జస్ట్ 50 రూపీస్ పే చేస్తే చాలు. కానీ అబ్జెక్షన్ అనేది అవసరం లేదనమాట. ఎవరో ఒక్కరు అబ్జెక్ట్ చేసినా కూడా ఆ క్వశ్చన్కి బోనస్ మార్క్స్ అనేటివి ప్రతి ఒక్కరికి యాడ్ అవుతాయి అన్నమాట. దానివల్ల 4 to 5 మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం బాధపడొద్దండి. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆర్ఆర్బీ గ్రూప్ డిది. జస్ట్ 3 months ఉందన్నమాట టైము. ఇప్పుడు నుంచి బాగా ప్రిపేర్ అయినామంటే మెయిన్గా కరెంట్ అఫైర్స్లో చాలామంది పోయినాయి, జిఎస్లో ఎక్కువ పోయినాయి అనమాట. కాబట్టి ఈ 2 సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉండే వాళ్ళకి నెక్స్ట్ ఈజీగా జాబ్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి జస్ట్ 3 months తర్వాత అనేది మనకి రిజల్ట్ వస్తుంది. ఏప్రిల్ to మేలో మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. రిజల్ట్ వచ్చిండే 1 month కంతా మనకి పీఈటీ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేవి కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో.